సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే బాగున్నది ఏదైనా ఉందంటే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగుంది, చాలా గ్రాండియర్ గా ఉంది, సూపర్ ఉంది అని చెప్పుకోవచ్చు. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో పెట్టింది సినిమాకి. ఇంటర్వ్యూల్ బ్యాన్ ఒకటి, క్లైమాక్స్ బ్యాన్ ఒకటి మన సినిమాకి చెప్పుకోవచ్చు అండి. ఆ 2 సీన్ల కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే అనే రేంజ్ లో కనపడ్డది. విఎఫ్ఎక్స్ కంప్లీట్ చాలా బాగుంది, ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అన్న ఫీల్ కలగలేదు, అద్భుతంగా తీశారు. విఎఫ్ఎక్స్ వర్క్ అంతా చాలా బాగుంది, ఎక్కడా లేగలేదు అన్న. చూసిన వాళ్ళ ఒపీనియన్ అది, నేను ఎవరిని తప్పన్నాను, బట్ నాకైతే ఎక్కడ లాగ్ అనిపించలా. నేను ఎక్కడ మొబైల్ తీయలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకైతే చాలా చాలా నచ్చింది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలా. కొంతమంది ఏమో సెకండ్ హాఫ్ ఇది అంటున్నారు, ఫస్ట్ హాఫ్ వాళ్ళ ఒపీనియన్స్ అవి, నేను ఎవరి ఒపీనియన్ తప్పట్టను. బట్ నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది, ఎక్కడా బోర్ కొట్టలా. నేను ఎక్కడ ఏ మొబైల్ తీసి చూస్తే ఏమవుతుందా అని మొబైల్ తీలా. సో నాకైతే కంటిన్యూటీ సినిమా చాలా బాగా నచ్చింది. తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ సినిమాతో ఖచ్చితంగా 500 crore హీరో అయిపోతాడు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదన్న, ప్రీవియస్ పాన్ ఇండియా అది వాళ్ళ ఇష్టం. బట్ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాలంటే బీజిఎం నిజంగా మళ్ళీ మరో కీరవాణి గారు అన్నట్టు ఉంది ఇలాంటి బీజిఎం ఇవ్వడానికి. సో